పటేల్ కుంట పక్కన ఉన్నారు. అమ్మ చెప్పండి మీ బాధ ఏందో. దోమలు ఇప్పుడు 6 నుంచి రేపు పొద్దుటేడు 9 దాకా ముసుగులు దీని ఇట్లా కుట్టి కుట్టి పెడతాయి. ఏం చేయాలా అంటే ఏం పెడుతున్నాయి? ఎవరు పెడుతున్నారు? దోమలు కొడుతున్నాయి. దోమలు బెదర్రా తిన్నా తిన్నంత దోమలకే పోతుంది. ఇంకేం చేయమంటారు చెప్పండి? నిద్ర లేదు, ఆగారం లేదు. ఎందుకయ్యా ఓట్లప్పుడు ఓట్లు వేయమంటారు? ఈ దోమల పంపిరు దానికి ఎవరు చూసే దిక్కేలా అసలు ఈ గల్లీ పట్టించుకోవట్లేదు. అంటే ఏ గల్లీ అమ్మా ఇది? ఈ గల్లీ గల్లీ అంటే చెప్పమ్మా. ఈ గల్లీ పేరు ఏందమ్మా? ఎలకల బస్తీ నుండి ఇది అంటే ఎలకల బస్తీ మనం చూసేది. ఎలకల బస్తీ యొక్క వాళ్ళని ఎవరు సమస్య తీర్చలేదని అమ్మ అంటున్నది. అమ్మ ఏదో గతంలో ఆ గుర్రపు డెక్కలు తీశారు కదా, అప్పుడు తీసినారు కదమ్మా, తీస్తూనే ఉంటారు, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంకేం చెప్పాలి సారు? కంటికి నిద్ర లేకుండా అల్లాడిపోతూ చెప్పాము. జ్వరాలు అయితే తగ్గుతున్నాయి దోమల గుర్చాలకి. చెప్పు ఇంకేం చేయాలో చెప్పండి. ఇక వేసిన ముసుగు తీయకుండా పడుకుంటూ ఉపరిస్తాము. మేము ఏదైనా దావత్ చేయాలంటే నా ఆచారంలో మా దావతలే మర్చిపోయినామయ్యా. ఈ దోమలకుండా ఒక్కటి రావట్లే మాకు. ఎందుకమ్మా? ఎందుకంటే దోమలు కొడుతున్నాయి అని రావట్లే. మరి ఏం చేయాలి? మధ్యాహ్నం ఏమో పళ్ళుకు పోతుండ్రు. ఇక దావతలు చేసుకోవద్దా? అంటే రాత్రి పూట మీరు చేస్తలేరు దావత్? లేదు లేదు లేదు. ఎందుకమ్మా? కారణం దోమల మొత్తం దోమలు కొడుతున్నాయని ఎవరు రావట్లే. కరెక్టే. ఈ యొక్క విషయాన్ని మీరు స్థానిక నాయకులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాళ్ళని ఏం చెప్పాలా అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? అంతే, ఆల్రెడీ చేస్తారు కదమ్మా. అది ఏదో గుర్రపు డెక్కలు తీస్తారు కదా వాళ్ళు. అయితే ఏ కాలం ఏమో దోమల తాకిడి ఎక్కువ ఉంటుంది? ఏ కాలం ఏందయ్యా? ఈ సంవత్సరం వల్ల ఉంటూనే ఉంటే కాలం ఏంది, రోజులేంది, ఏ రోజులేంది. ఇప్పుడు ఇక గుడ్ల పట్టుకొని కూర్చోవాలి ఇసురు కట్టడానికి. ఇసురు కట్టతో ఇది అంటారు, బ్యాట్ తీసుకొని ఇది చేసుకోండి. ఓకే ఓకే. మీ పేరమ్మా? నా పేరు నరసమ్మ. నేను కిరాయికుంటా. ఓకే, కిరాయితోనే ఉంటాము. మీ అంటే మీ బాధ అనేది మాతో పంచుకున్నారు. పొద్దుగూకులు చెప్పులు కడుక్కొని వచ్చి నిద్రలో బాగాలేకపోతున్నాం అయ్యా. మరి వెనకనే మాకు దోమలు ఇల్లు వెనకనే ఉన్నాయి, చెరువు వెనకనే. అంటే దీని వెనకాలనేనా? వెనకనే మాకు ఆ దోమలు చుట్టుకుంటుంటే మాకు కూర్చో వస్తున్నాయి, నిలబడుతుంది, ఏ వేసినా ఉంటాలేవా. ఇంక వచ్చి చూసిన వాడు లేడు, ఇట్లా వచ్చిన వాడు లేడు. ఇంకొచ్చి మందు కొడుతుంది, మందు కూడా కొట్టలేరా. ఇది ఎట్లా చేయాలి? అంటే మేడం చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క దోమల బెదడిని మీరు తట్టుకొని ఉంటున్నారు? అంటే ఏదో 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఈ సంవత్సరం ఉన్నాయా, లేకపోతే ప్రతి సంవత్సరం ఇట్లానే ఉన్నాయా? అవునమ్మా, అది కరెక్టేనా? ఓకే ఓకే. మీ పేరమ్మా? సత్యమ్మ. సత్యమ్మ.